మిస్సెస్ సునంద చంద్రశేఖర్ చాలా చికాగ్గా ఉంది. అభిమన్యు తన రూమ్ లో రెస్ట్ తీసుకోవడం చూసిన ఆమెకి ఆ చికాకు కాస్త కోపంగా మారింది. అభి రూమ్ తలుపులు గట్టిగా బాది, అభి కనీసం ఈ రోజైనా పని తప్పించుకోకుండా ఉండలేవా? గెస్ట్ వస్తున్నారని చెప్పాను కదా, వాళ్ళ కోసం ఒక స్పెషల్ డిష్ రెడీ చేయమన్నాను. చెప్పిన పనులేం చేయకుండా ఇక్కడికొచ్చి పడుకున్నావా అని అరిచింది. ఆ మాటలు విన్న అభికి నోట మాట రాలేదు. ఉదయం నుంచి అతనికి అసలు తీరికే లేదు. నిద్ర లేచిన వెంటనే ఇల్లంతా శుభ్రం చేసి మొత్తం అందంగా డెకరేషన్ చేయించాడు. ఆ పని పూర్తయ్యేసరికి ఈ టైం అయింది. అలిసిపోయి జస్ట్ అప్పుడే తన గదిలోకొచ్చాడతను. కాసేపు రెస్ట్ తీసుకుందామనుకుంటూ ఉంటే సునంద వచ్చేసి ఇలా అరుస్తోంది. ఆమె అరుపులు వినగానే గట్టిగా నిట్టు వచ్చి అలిసిపోయిన ముఖంపై నీళ్లను జల్లుకుని వెంటనే బయటికొచ్చాడు. మేడం, పనంతా అయిపోయిందండి. ఇల్లంతా శుభ్రం చేసి డెకరేషన్ కూడా చేయించాను. మీరు చెప్పిన స్పెషల్ డిష్ కూడా రెడీ చేయించాను అని బదులిచ్చాడు. అతని సమాధానం విన్న సునందకి మరింత కోపమొచ్చింది. అబ్బో, నోరు లేస్తుందే, ఆ పని అయిపోతే ఇంకేమైనా అవసరం ఉందేమో అడగవా? పడుకోడానికి పుట్టావా నువ్వు? పోయి కొంచెం మంచి డ్రెస్ వేసుకుని రెడీ అవ్వు. మాకు ఫుడ్ సర్వ్ చేయడానికి నువ్వేరా, పనోలని పంపకు అని అరుస్తూ అంది. ఆమె మాటలు విన్న అభి మళ్లీ నోరు తెరిస్తే సునందకి కోపం మరింత పెరుగుతోందని అలాగే అన్నట్టు తలూపాడు. తను చెప్పాల్సింది అయిపోగానే అక్కడ్నుంచి వెళ్లిపోబోయిన సునందకి మరో ఇంపార్టెంట్ విషయం గుర్తుకొచ్చింది. వెంటనే వెనక్కి తిరిగి, ఇంకో విషయం, గెస్ట్లొచ్చిన తర్వాత మాటిమాటికి అటు రాకు. మళ్ళీ నిన్ను వాళ్ళకి పరిచయం చేయాల్సొస్తుంది. నీ ఇంట్రొడక్షన్ ఏంటో నీక్కూడా తెలుసు కదా. నువ్వు ఈ ఇంటి అల్లుడివే కాని దేనికి పనికిరావు. బయటి వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసేంత గొప్ప క్యారెక్టర్ కాదు నువ్వు. ఆ అర్హత నీకు లేదు. నీలాంటి వేస్ట్ గాడు ఫ్యామిలీ మెంబర్ అంటే మా పరువు అంతా పోతుంది. కాబట్టి అందరి ముందు అటూ ఇటూ తిరగకుండా ఏదో ఒక కార్నర్లో పడుండు అని అంది. ఆమె అలా అనడంతో అభికి తన గుండెని ఎవరో పిసికేసినట్టు బాధేసింది. కాని అతనికి ఆ అవమానాలు అలవాటే. అందుకే ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉండిపోయాడు. అక్కడితో సునంద తన అవమానాలు ఆపలేదు. మళ్ళీ పడుకోకు. ఆ డైనింగ్ టేబుల్ మీద ప్లేట్స్ లేవు, అవి పెట్టించు. టేబుల్ నీట్ గా ఉండాలి. ఈ రోజు ఏదైనా చిన్న పొరపాటు జరిగినా ఊరుకొని చెప్తున్నాను. మా అమ్మాయికి సంబంధం మాట్లాడడానికి పెళ్లి వాళ్ళొస్తున్నారు. ఆ అబ్బాయి నీలా కాదు, బాగా సెటిల్ అయిన కుర్రాడు. వాళ్ళకి ఏ మాత్రం లోటు జరిగినా చంపేస్తాను అని చెప్పి అతని ముఖం చూడడం ఇష్టం లేనట్టు సరసరా నడుస్తూ అక్కడి నుంచి స్పీడ్గా వెళ్లిపోయింది సునంద. అభిని అవమానించడమే ఆమె లక్ష్యం. అతను బాధపడతాడేమో అన్న ఆలోచన మచ్చుకైనా లేదు. ఆమె వెళ్లిపోగానే తన గది తలుపులు మూసేసి డైనింగ్ టేబుల్ రెడీ చేయడానికి వెళ్లాడు అభి కూడా. ఆ రోజు నిద్రలేచిన దగ్గర నుంచి అతనికి క్షణం కూడా తీరికలేదు. సునంద చిన్న కూతురి బాయ్ ఫ్రెండ్ తన ఫ్యామిలీతో కలిసి లంచ్ కొస్తున్నాడని చెప్పి ఉదయం నుంచి ఇల్లంతా ఒకటే హడావిడి. ఈ టైంలో ఇల్లు క్లీన్ చేసి డెకరేట్ చేసే పనంతా అభిపైనే వేశారు. ఇంట్లో పని వాళ్ళున్నా వాళ్లకన్నా తనకే ఎక్కువ పనులు చెప్పారు. అవన్నీ అభి సైలెంట్ గా చేసుకుంటూ పోతున్నాడు. ఇంత కష్టపడితే దానికి బదులుగా అతనికి దక్కుతుంది మాత్రం అవమానాలు, చీత్కారాలు, తిట్లే. ఇలా ఇంతమంది తనని అంత నీచంగా అవమానిస్తున్నా సరే అభి మాత్రం ఇన్నేళ్లలో ఎప్పుడూ ఎదురు తిరిగి ఎవ్వర్నీ ఒక్క మాట కూడా అనలేదు. ఇప్పుడు కూడా సునందకి సమాధానం ఇవ్వలేదతను. సైలెంట్ గా వెళ్లి డైనింగ్ టేబుల్ రెడీ చేయటం మొదలుపెట్టాడు. ఇంటి అల్లుడాలా పనోళ్లా కష్టపడుతూ ఉంటే అతన్ని ఆపకుండా ఛీ వేస్ట్ గాడు అనుకుంటూ హాల్లోని సోఫాలో కూర్చుంది సునంద. కాసేపు వెయిట్ చేసిన తర్వాత ఇంకా తమ గెస్ట్స్ రాకపోవడంతో లంచ్ టైంకి వచ్చేస్తానన్నారే, వాళ్ళింకా రాలేదేంటి అనుకుంటూ గుమ్మం వైపే చూస్తూ వెయిటింగ్ మొదలుపెట్టింది. అంతలోనే ఆ ఇంటి గేట్ ముందు 3 మర్సిడీస్ కార్లొచ్చి ఆగాయి. వాటిలో నుంచి మినీ స్కర్ట్ వేసుకున్న ఒక అమ్మాయి, సూట్ వేసుకున్న ఒక అబ్బాయి, చీరలో ఉన్న ఒక ఆమె ఆ ఇంట్లోకొచ్చారు. వాళ్ళు కార్ దిగగానే సునంద ముఖమంతా నవ్వు పులుముకుని వాళ్ళకి ఎదురెళ్ళింది. వెల్కమ్ వెల్కమ్, మీకోసమే ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? ఇంత లేట్ అయిందేంటి అని అడిగింది సునంద. పొట్టి స్కర్ట్ వేసుకున్న శశి బుంగమూతి పెట్టుకుని, అమ్మా రోహిత్ ఎంత బిజీనో తెలుసు కదా, అందుకే ఈ లేట్ అని సమాధానమిచ్చింది. ఆమెకి తనపై కోపం ఇంకా తగ్గలేదని అర్థం చేసుకున్న రోహిత్ ఇబ్బందిగా నవ్వుతూ,
సారీ ఆంటీ, ఒక క్లయింట్ తో మీటింగ్ పడింది. ఆ మీటింగ్ ఫినిష్ అయ్యేసరికి లేట్ అయింది అని చెప్పి శశి వైపు తిరిగి, సారీ రా బంగారం, ఇంపార్టెంట్ మీటింగ్ కాకపోతే ఆగుతానా? నీకు తెలుసు కదా నాకు నువ్వెంత ఇంపార్టెంటో అని అన్నాడు. ఇంటికి గెస్ట్ రావటం చూసిన మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హాల్లోకి వచ్చి కాబోయే అల్లుడిని చూశారు. అందంగా ఉన్న అతన్ని చూసి ఈడు జోడు బాగుంది కదూ అని అనుకోవటం మొదలుపెట్టారు. ఆ మాటలు విన్న శశి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. వాళ్ళని తన బాయ్ ఫ్రెండ్ కి పరిచయం చేయబోయింది. అంతలోనే సునంద కలగజేసుకుని, లంచ్ చేస్తూ మాట్లాడుకుందాం పదండి వదిన గారు, మీకోసం స్పెషల్ డిష్ కూడా చేయించాను అంటూ రోహిత్ తల్లి రాజేశ్వరిని తనతో తీసుకువెళ్ళింది. వాళ్ళ వెనకాలే వెళ్లిన శశి డైనింగ్ టేబుల్ మీద కూర్చున్న తర్వాత నవ్వుతూ, మా అమ్మని కలిసావు కదా, మా నాన్నిప్పుడు ఇక్కడ లేరు, మిగతా వాళ్ళని పరిచయం చేస్తాను చూడు అంటూ తమతో పాటు లంచ్ చేస్తున్న ఒక జంటని చూపించింది. ఆ పప్పు వేసుకుంటున్నాడే, తను నా బ్రదర్ శివ. ఆ పప్పు వేస్తుంది వదిన పూజ. వీళ్ళిద్దరూ మాతో ఉండరు, కాకపోతే మన విషయం తెలిసి ఇక్కడికొచ్చారు, కొన్ని రోజులు ఇక్కడే ఉంటారు అని శశి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే రోహిత్ ఏం మాట్లాడలేదు. అయితే శివ పూజ పక్కనే కూర్చుని తన ప్లేట్లో ఇంకా ఎవ్వరూ ఏం పెట్టకపోవటంతో ఫుడ్ కోసం ఎదురు చూస్తున్న చిన్న పాపని చూశాడు. ఆ లిటిల్ ఏంజల్ ఎవరు అని అడిగాడు నవ్వుతూ. తను శివ అన్నయ్య వాళ్ళ కూతురు అంజలి అని చెప్పింది శశి. ఇలా వాళ్ళంతా సంతోషంగా మాట్లాడుకుంటున్న టైంలో అభి మాత్రం సైలెంట్ గా వచ్చి టేబుల్ పై కూర్చున్న వాళ్ళందరికీ మిగతా పని వాళ్ళతో కలిసి భోజనం వడ్డించాడు. ఏ చిన్న పొరపాటు జరిగినా వచ్చిన గెస్ట్స్ ముందు తనని మళ్లీ అవమానిస్తారని చాలా జాగ్రత్తగా తన పని చేసుకుపోతున్నాడు అభి. అందరితో పాటు రోహిత్ రాజేశ్వరికి కూడా ఫుడ్ సర్వ్ చేయబోయాడు. అది గమనించిన సునంద అభి వైపు సీరియస్ గా చూసి, ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నట్టు కళ్ళతోనే బెదిరించింది. అది చూసిన అభి తన చేతిలోని ఫుడ్ బౌల్ ని పక్కన ఉన్న కుక్ కి ఇచ్చేసి సైలెంట్ గా వంటగదిలోకి వెళ్లిపోయాడు.